ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ, పుట్టినరోజు జరుపుకునే వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబానికి సంపూర్ణ ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని, సిరి సంపదలని ఆ బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పే ఒక సాయి సందేశంలో నా జీవితంలో పాపగారు ఒక గొప్ప సహాయం చేశారండి. అది ఎలాంటి సహాయం అంటే, నేను జన్మ జన్మలకు మరచిపోలేనంత గొప్ప సహాయాన్ని అందించారు బాబాగారు. నాకు బాబాగారు అంటే చాలా ప్రాణం అండి, చాలా ఇష్టం కూడా. ఎంత ఇష్టపడతానంటే నేను చెప్పలేను, అంతగా ఇష్టపడతాను. నాకు ఒక గురువయ్యి తన మార్గాన్ని చూపిస్తారు. బాబాగారు ఏది నేను అడిగినా కూడా దాంట్లో న్యాయం ఉంది, నాకు మంచి జరుగుతుంది అంటే తప్పకుండా నాకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. నేను చెప్పాను కదండి మీకు, నాకు చాలా పెద్ద సహాయం చేశారు అనేసి. నిజమేనండి, అది చాలా పెద్ద సహాయం. అది ఎలాంటి సహాయం అంటే, నా జీవితాంతం నేను గుర్తుంచుకునేలా అంతటి పెద్ద సహాయం. ఒకసారి ఏమైందంటేనండి, కొన్ని ఇయర్స్ బ్యాక్, అప్పుడు అంతగా ఫోన్లు కూడా విలేజెస్లో ఉండేవి కాదండి. ల్యాండ్లైన్స్ ఉండేవి, అంత పెద్దగా ఉండేది కాదు. మా బంధువుల వాళ్ళది పెళ్ళి ఉంటే మేము వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాలంటే మేము కార్ తీసుకొని వెళ్ళాము. బస్సులు కూడా అంత ఫెసిలిటీస్ లేవండి అప్పట్లో. ఆ విలేజ్కి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. సరే, మేము వెళ్తున్నప్పుడంతా అవాంతరాలే ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ మధ్య మధ్యలో కారు ఆగిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, అక్కడికి వెళ్ళినాము, పెళ్ళి చూసుకున్నాము. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కారు ట్రబుల్ ఇచ్చేసింది, కారు ఆగిపోయింది. డ్రైవర్ ఏం చెప్పాడంటే, అమ్మ ఇది కారు తయారవ్వడానికి చాలా ఆలస్యం అవుతుంది, మీరు ఏదైనా బస్సు ఉంటే వెళ్ళండి, అది బెటర్ కదా. నేను ఇక్కడ దగ్గరలో ఏదైనా మెకానిక్ ఉంటే నేను బస్సును పట్టుకొని వెళ్ళేసి అతని మెకానిక్ తీసుకొని వచ్చి నేను రిపేర్ చేయిస్తానని చెప్పాడు. సరే, అతను చెప్పింది కూడా కరెక్టే కదా, మళ్ళీ ఇద్దరు పిల్లలతో మళ్ళీ కష్టం అవుతుంది అనుకున్నాను. మాతో పాటు మా తమ్ముడు కూడా ఉన్నాడు అప్పుడు. సరే, పిల్లలిద్దరూ తమ్ముడిని పట్టుకొని మేము బస్ కోసం చూసాము. ఇంతలోపే బస్ వచ్చింది, ఎక్కేసామన్నమాట. అది చూస్తే చాలా రద్దీగా ఉంది. సరే, ఎలాగోలాగా పిల్లల్ని కూర్చోబెట్టేసాము. మేము సూట్ కేసులు పట్టుకొని నిల్చున్నాము. తమ్ముడు ఏం చేశాడంటే, వెనక సైడు ముందర చాలా జనాలు ఉన్నారు, నేను వెనకాల కొద్ది ప్లేస్ ఉందని చెప్పేసి, పిల్లలు నా దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక సూట్ కేసు వాడి దగ్గర ఉంచుకున్నాడు, తమ్ముడు ఉంచుకున్నాడు. సరే, ఇది అయిపోయింది. చెప్పాను కదండి, మాకు వెళ్తున్నప్పటి నుంచి కారు ప్రాబ్లం ఏదో ఒకటి సమస్య చూపిస్తూనే ఉంది. సరే, ఈ బస్సు కూడా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఇంకొక బస్సుని అక్కడ ఉన్నవాళ్ళు మరొక బస్సు కనిపించడం, అందరు ఇక్కడి నుంచి దానికి షిఫ్ట్ అవ్వడం అలాంటివి చేశారు. డ్రైవర్ చేయించాడు అనమాట. ఈ హడావిడిలో ఏమైందంటే, బాబుని పిల్లల్ని మేము పట్టుకోవాలనేసి మా తమ్ముడు వెనకలున్న సూట్ కేసు ఏదైతే ఉందో ఆ సూట్ కేసుని వదిలేసి వాడు మాతో పాటు ఇంకొక బస్సు ఎక్కేసాడు. సరే, ఎక్కేసిన తర్వాత కొద్ది దూరం అంతా వెళ్ళిపోయినాము. ఒక బస్సులో కొద్ది రద్దీ తగ్గింది, ఎవరెవరు గమ్యస్థానాల్లో వాళ్ళు దిగుతున్నారు, కొద్దిగా రద్దీ తగ్గిపోయింది. అప్పుడు తమ్ముడు వచ్చి కూర్చున్నాడు. సూట్ కేసులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కదా, నా దగ్గర ఇక్కడ ఒక సూట్ కేసు ఉంది, నీ దగ్గర పెట్టిన సూట్ కేసు ఇది అంటే, అక్కడ నీ దగ్గరే ఉంది కదా, బస్సు మారినప్పుడు నీకు ఇచ్చాను కదా అన్నాడు. నాకెప్పుడు ఇచ్చినావురా నువ్వు, ఇవ్వలేదు కదా అన్న. ఇంకా వెంటనే అక్కడ కండక్టర్ని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని, బాబు దిగిపోతాడండి, మా సూట్ కేసు ఆ బస్సులో మిస్ అయిపోయింది, ప్లీజ్ ఆపండి అని చెప్పేసి ఆ బస్ నుంచి తమ్ముడు దిగేశాడు. ఇంకా నాకు గుండెదడ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 40 తులాల పైన బంగారం దాంట్లో ఉంది. 40 తులాస్ అబోనే ఉందండి. ఇంకా ఎంత భయమంటే, ఇంటికెళ్తే ఇంకా ఇంట్లో వాళ్ళు ఏమంటారో, ఎన్ని తిట్టించుకోవాలో, ఎంత నిర్లక్ష్యమా అని అడుస్తారు కదా. కారులోనే రావాల్సింది. అసలు ఆ రోజు ఏమైందంటేనండి, ఆ రోజు మమ్మల్ని అక్కడ పెళ్లి వాళ్ళు ఉండమన్నారు. ఇంకొక ఈ రోజు ఉండండి, రేపు వెళ్ళొచ్చు అంటే కూడా లేదు లేదు వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాము. సరే, ఎలాగోలాగా ఈ బస్సు ఏదైతే ఉందో ఆ పిల్లల్ని తీసుకొని సూట్ కేసు ఉన్న ఒక్క సూట్ కేసుని తీసుకొని ఇంటికి చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు. ల్యాండ్లైన్ అప్పుడు ఉండేది మాకు. సరే, ల్యాండ్లైన్ నుంచి ఏమన్నా తమ్ముడు కాల్ చేస్తాడేమో. తమ్ముడు కూడా చాలా చిన్నవాడండి, వాడికి ఒక 15 సంవత్సరాలు ఉంటాయి. సరే, ఈలోపు మేము పిల్లల్ని తీసుకొని నేను ఇంటికి చేరుకున్నాను. ఉన్న ఒక్క సూట్ కేసుతో చాలా టెన్షన్ పడుతున్నా. ఇంట్లో వాళ్ళకైతే విషయం చెప్పలేదు నేను.
సరే ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు, విషయం చెప్పలేదు. సరే పిల్లలకి ఏదో ఇంత తినిపించేసాను, ల్యాండ్లైన్కి కాల్ వస్తుందేమో తమ్ముడికి చెప్పాను అక్కడ సూట్ కేసు తీసుకోగానే. ఎట్లయినా సరే వాళ్ళు ఏమన్నారంటే డ్రైవర్స్ అది డిపోకి వెళ్ళిపోయి ఉండొచ్చు మేడం అన్నారు. సరే చూద్దాము అనేసి బాబాని చాలా ప్రేర్ చేశానండి. ఎందుకంటే ఈ ఇంట్లో విషయం ఎవరికి తెలియకముందే సూట్ కేసు వస్తే బాగుంటుంది, బాబా నువ్వే రక్షించు, నాకు దారి చూపించు అని చాలా ప్రేర్ చేశానండి. చివరికి ఒకేసారి కాల్ అయితే రాలేదు. ఎప్పుడు తమ్ముడు ఆ రోజు నైట్ 1 గంటకి ఆ ప్రాంతంలో ఇంటికొచ్చాడండి సూట్ కేస్ తీసుకొని. ఇంటికొచ్చాడు. ఆ లాక్ అవన్నీ మేము ఓపెన్ చేయలేదు, వాడు ఓపెన్ చేయలేదు. తీరా చూస్తే ఇంటికొచ్చిన తర్వాత లాక్ ఓపెన్ చేసి చూస్తేనండి ఎట్లా పెట్టిన గోల్డ్ అట్లాగే ఉంది. ఒక్క ఆర్నమెంట్స్ కూడా తగ్గలేదు దాంట్లో. నేను చాలా షాక్ అయిపోయినాను. అసలు ఏం జరిగింది? నువ్వు ఉన్నప్పుడు బస్సు అక్కడ ఉన్నిందా ఏంటి అని అడిగితే, లేదక్క ఈ బస్సు డిపోకి తీసుకెళ్ళిపోయినారు. ఇంకొక బస్సుకి సహాయం తీసుకుని డిపోలో ఉన్నింది. నేను అక్కడికి వెళ్ళి ఇవి తీసుకోవాల్సి వచ్చింది అంటే, మరి సూట్ కేసు ఎక్కడుంది అంటే, నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. పలానా బస్సు ఇట్లా మేము వచ్చినాము, సూట్ కేసు మర్చిపోయినాము అంటే, ఆ బస్సు అక్కడ డిపోలోనే పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోపోండి అని చెప్పారు. సరే చూస్తేనేమో నేను ఎక్కడ పెట్టానో అక్కడే ఉందక్క సూట్ కేసు అన్నాడు. అది బాబా మహిమ కాకపోతే ఇంకేంటండి. ఎక్కడ ఉన్న గోల్డ్ ఒక్కటి కూడా తగ్గకుండా ఆర్నమెంట్స్ అసలు ఎలా ఉందో అలాగే వచ్చిందండి ఇంటికి. ఇంతకంటే గొప్ప మహిమ బాబా గారు చూపించేది ఇంకేముంటుందండి. అసలు 1 తులం కాదు, 2 తులాలు కాదు, దాదాపు 40 తులాల పైన ఉన్న గోల్డ్ ఇంటికి అంత జాగ్రత్తగా బాబా చేర్చారండి. నాకు ఇవే కాదండి, నా లైఫ్లో చాలా మటుకు ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయండి. అనుక్షణం బాబా గారు నా చెయ్యి పట్టుకున్నట్లే అనిపిస్తుంది. మనకు కావాల్సింది భక్తి, శ్రద్ధ ఇవేనండి. ఆయనకి రకరకాల పూలతో పూజించాలి, రకరకాల నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ కాదండి. మన మనసులో ఎప్పుడు నామం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. బాబా గారిని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నేను ఎప్పుడూ శరణ కోరుతుంటానండి. నాకు ఎంత ఇష్టం అంటే బాబా గారు అంటే నాకు అంత ఇష్టం అండి. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు 1 కాదు, 2 కాదు చాలా జరిగాయండి. మీతో నాకు వీలున్నప్పుడంతా ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు కూడా మా కుటుంబ సభ్యులు కాబట్టి. ఆ రోజు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. సూట్ కేస్ పోయింటే నా పరిస్థితి ఏమై ఉండేది ఇంట్లో. బాబా గారు నాకు సహాయం చేయకపోతే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేది. ఇలాంటివి చాలా జరిగాయండి. నన్ను ప్రతిసారి ఆయన ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా తన పాదాల వద్ద చేర్చుకున్నాడు. నా ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూనే ఉన్నారాయన. అసలు ఆయన లేకుంటే నేను లేనండి. ఈరోజు ఏదైనా సరే ఆయన లేకుంటే నేను లేను. నా జీవితం అంతా బాబా కోసమే. చాలామంది బాబా గురించి చాలా రకాలుగా చెప్తుంటారండి. ఒక్కోసారి ఈయన దేవుడు కాదు ఎలాంటి ఏమేమో మాట్లాడుతుంటారు. నాకు చాలా బాధ అవుతుందండి ఇలాంటివన్నీ యూట్యూబ్లో చూసినప్పుడు నేను చాలా వేదనకు గురవుతాను. అసలు ఆయన ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? ఆయన ఏమైనా అలంకార ప్రియుడా? నాకు ఈ నగలు వేయండి, ఆ నగలు వేయండి అని అడిగాడా? లేదంటే పెద్ద పెద్ద మేడలు కట్టించుకొని ఉన్నాడా? ఆయన జీవించేటప్పుడు కూడా అలాంటివి ఏం చేయలేదు కదండి. ఒక చావడిలో జీవితాన్ని గడిపారు ఆయన. భిక్షాటన చేసి భోజనం భుజించారే తప్ప ఎక్కడ ఆయన ఆశపడ్డాడండి. జోల కట్టుకొని భిక్షాటన చేశాడు కానీ ఎవరిని ఆశించాడండి. ఎందుకండి బాబాగారి పైన ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే చాలా బాధ అవుతుందండి. అది బాబాగారి ఆశీస్సులు ఎవరికైతే దొరుకుతాయో, బాబాగారివి లీలలు ఎవరైతే చూస్తామో మనలాంటి అనుభవం ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారండి బాబాగారు ఎంత గొప్పవారో అనేసి. అందరికీ ఏం తెలుస్తుందండి. ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా వెంటనే పలికే దేవుడు ఆయన. నిజంగా ఆయన ఒక సద్గురువు, మనకి దారి చూపించే ఒక మంచి గురువు. ఆయన ప్రతి జీవిని అంత ప్రేమగా ప్రేమిస్తాడు. ఆయన చేసే భిక్షాటనలో కూడా అండి, ఆయన తక్కువ భుజించి అన్ని పశుపక్షాదులకి, పేదవారికే కదండి దానం చేసేది. ఆయన ఎక్కడ మిగిలించుకున్నాడు? ఎప్పుడు మిగిలించుకోలేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకే ఆ కష్టం వచ్చిందనేసి అంత బాధపడిపోతారు బాబాగారు. ఆయనని ఎవరైతే భక్తితో పూజిస్తారో, పూజించడం అంటేనండి పూజలు చేయాలి అవన్నీ కాదండి, మనసుతో. ఆ మనసుతో ఎవరైతే భక్తితో ప్రేమిస్తారో వాళ్ళకి ఎప్పుడు బాబా తోడుగా నీడగా ఉంటారండి. ఇది నా అనుభవం.
మీకు కూడా ఇలాంటి అనుభవము జరిగి ఉంటే, బాబా లీలలు జరిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ఈ కామెంట్ వల్ల, అలాగే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. బాబా గారి పైన ఒక్కొక్కసారి విశ్వాసం పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అరే, నా బాబా నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు పూజించాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ వీడియో చూడటం వల్ల తిరిగి లేదు బాబా గారు నేను పూజించాలి, నేను బాబా గారిని దగ్గర అవ్వాలి, నాకు ఆయన సద్గురువు, నాకు దారి చూపిస్తారన్న నమ్మకం మీరు కలిగించిన వాళ్ళు అవుతారు. అందుకే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.